ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది స్లైట్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఇక్కడ సెల్లింగ్‌లోకి ఇచ్చింది మార్కెట్. కంటిన్యూయస్‌గా మార్కెట్ అనేది సెల్లింగ్‌లోకి వచ్చిందండి. ఇక్కడ ఎవరికీ రీట్రేస్‌మెంట్ అనేది ఇవ్వలేదు. అలాగే లాస్ట్ మూమెంట్‌లో ఇక్కడ ఈ సపోర్ట్ పైన క్లోజ్ అనేది అయ్యింది. ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సెల్లింగ్ మాత్రమే జరిగింది. అలాగే 2 డేస్ అనేది మార్కెట్ అనేది హాలిడే ఉంది కాబట్టి ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపించకపోవచ్చు. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందాము. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్లో మనం బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందాము. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్కి మంచి రీట్రేస్మెంట్ అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి నేను ప్రతిరోజు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఫామ్ అయ్యి ఇక్కడ ఎంతో కొంతమంది బయ్యర్స్ అనే వాళ్ళు ఉంటుంటారు BTST. వాళ్ళ దీనికే మార్కెట్ అనేది వస్తుందండి. ఇక్కడ ఈ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సపోర్ట్ ని ఒకవేళ బ్రేక్ డౌన్ అనేది చేసింది అనుకోండి, మనము బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేయగానే చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు. కాబట్టి వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఒక మంచి స్టెప్ తోని మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కంటిన్యూస్ గా రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసి ఇక్కడ 2 గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అనేది చేసింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలండి. ఎందుకంటే ఇక్కడ ఇది బ్రేక్ డౌన్ అనేది చేయలేకపోతుంది. అలాగే ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ విక్ చూస్తే మీకు ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఈ క్యాండిల్ ని బ్రేక్అవుట్ కాగానే మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అనేది కాగానే నేను ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాను. నా టార్గెట్ వచ్చేసి 140 పాయింట్స్ అనేది ఉంటుంది. నా స్టాప్ లాస్ వచ్చేసి 50 పాయింట్స్ అనేది ఉంటుంది. నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఓన్లీ ఇక్కడ మార్కెట్లో ఇక్కడ ప్రీవియస్ డే అనేది సెల్లర్స్ కి రీట్రేస్మెంట్ అనేది కాలేదండి. అందుకే మనం బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకున్నాం. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.